సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ కోరాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడితే నా ఆదాయం గురించి మాట్లాడడం సరికాదన్నారు. విచారణ చేయిస్తే ఎవరు కమిషన్లు తీసుకున్నారో తెలుస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఏ రకంగా నిలబెట్టుకుంటారనేది మీ విషయం. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత మీరు రేషన్ కార్డులు ఏ రకంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. జైలుకు పోయిన వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి. ఎఫ్ఐఆర్ కాపీ హోమ్ మినిస్టర్ని అడిగితే కంప్యూటర్లో ఉంటాయి. అన్ని రకాల తెలంగాణ ఉద్యోగులు ఎవరెవరు జైలుకి వెళ్ళిరో మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నా. ప్రజలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఉద్యమకారులకు 250 గజాల స్థలము, అదేవిధంగా 4,000 పెన్షన్. ఆల్రెడీ పెన్షన్ డాటా ఉంది. ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. మరి కొత్తగా దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నాను? పోనీ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకోవద్దని చెప్పండి, కొత్త వాళ్ళు పెట్టుకోమని చెప్పండి, అర్థం ఉందండి. ఇప్పటికే పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే మనరేగా కింద దరఖాస్తులు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే రైతు బంధు కింద పొందుతున్నటువంటి వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటే పెట్టుకోమని చెప్పండి. కానీ ఆల్రెడీ మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాక్టివ్ డాటా ఉంది, ఆన్లైన్లో డాటా ఉంది, ఇంప్లిమెంటేషన్ డాటా ఉంది. అయినా ఎందుకని అడుగుతా ఉన్నాను. 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ బీమా, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది డాటా. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అయినా మళ్ళీ దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇది పూర్తిగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రజలను దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ నాయకుల ఇంటి చుట్టూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిప్పుకునేటువంటి కార్యక్రమే తప్ప, ప్రజలను కష్టపెట్టే కార్యక్రమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా